అసలు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయితే దీంట్లో చాలా కథలు ఉన్నాయి, కానీ బాగా ఫేమస్ అయిన కథ గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కథ ఎప్పటిది కాదు, 5th century అంటే రోమన్ పీరియడ్ది. అయితే అప్పట్లో పోప్ గలాషియస్ అనే ఒక రోమన్ కింగ్ ఉండేవాడు. అతని దేశంలో ఉండే సైనికులు పెళ్లి చేసుకోవడం వల్ల సరిగ్గా యుద్ధాలు చేయలేకపోతున్నారని అతని దేశంలో పూర్తిగా పెళ్లిళ్లనే బహిష్కరించాడు. అతని మాట కాదని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఉరేసేవాడంట. కానీ అదే దేశంలో ఉండే వ్యాలంటైన్ అనే వ్యక్తి మాత్రం అక్కడ రాజుకు తెలియకుండా ప్రేమించుకున్న వాళ్ళందరికీ పెళ్లి చేసేవాడంట. అలా ఈ విషయం రాజుకు తెలిసి అతను తీసుకెళ్లి జైల్లో వేశారు. అలా వ్యాలంటైన్ జైల్లోకి వెళ్ళాక అక్కడ ఉండే జైలర్ కూతుర్ని ప్రేమించాడు. కానీ ఆ జైలర్ కూతురికి పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేదు. అలా వాళ్ళిద్దరూ చాలా రోజులు ప్రేమించుకున్నాక రాజు వ్యాలంటైన్ కి ఫిబ్రవరి 14th ఉరిశిక్ష వేశాడని తెలిసింది. కానీ వ్యాలంటైన్ చనిపోయే ముందు అతని శక్తి ఉపయోగించి ఆ అమ్మాయికి కంటి చూపు తెప్పించినట్టు తెలిసింది. అలా అతను చనిపోయిన రోజుని అక్కడ దేశంలో ఉండేవాళ్ళు వ్యాలంటైన్స్ డేగా జరుపుకునేవాళ్ళు. అలా సంవత్సరాలు మారే కొద్దీ ప్రతి దేశంలో ఈ వ్యాలంటైన్స్ డేని జరుపుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఇంత మంచి స్టోరీ ఉన్న ఈ వ్యాలంటైన్స్ డేని ఇప్పుడున్న జనరేషన్ పూర్తిగా మార్చేసింది. మరి ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి.